నమస్కారం. నా పేరు మను. మన C3 అండ్ కల్చర్ కాయిన్స్ క్రానికల్స్ ఛానల్ కు మీకు సాదర స్వాగతం. నేను వేద. మన సబ్స్క్రైబర్స్ అందరికీ మరియు వీక్షకులందరికీ శ్రీరామనవమి పర్వదిన శుభాకాంక్షలు. ఈ పవిత్రమైన రోజున ఆ శ్రీరాముని ఆశీస్సులు మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాము. మన సంస్కృతి, చరిత్ర గురించి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి. మనందరికీ రామాయణం గురించి తెలుసు. ఈ రోజు మనం శ్రీరామాయణంలోని అద్భుతమైన నిజాల గురించి తెలుసుకుందాం. రామాయణం ఈ పేరు వినగానే మనందరికీ ఓ కథ గుర్తొస్తుంది. కాని మనం చిన్నప్పటినుంచి వింటున్న కథే అసలైన రామాయణమా? రండి, ఈ విశ్లేషణలో రామాయణమనేది ఒక కథ కాదు, అదొక కథల మహాసముద్రం అని తెలుసుకుందాం. అవును, ఈ మాటలు వింటే మన నమ్మకాలకు కాస్త గట్టిగానే దెబ్బతగిలినట్టనిపిస్తుంది కదా? అసలు ఈ ఒక్క వ్యాఖ్య చాలు ఈ ఇతిహాసం చుట్టూ ఎంత బలమైన భావోద్వేగాలు ముడిపడి ఉన్నాయో అర్థం చేసుకోవడానికి. ఎందుకంటే మనలో చాలామందికి హనుమంతుడంటే బ్రహ్మచర్యానికి, నిస్వార్థ సేవకు ఒక ప్రతిరూపం. ఈ ప్రశ్న కాస్త షాకింగ్గా అనిపించొచ్చు, కానీ నిజమిదే. మనమిప్పుడు సరిగ్గా దీని గురించే మాట్లాడబోతున్నాం. రామాయణం అంటే ఒకే ఒక్క స్టాండర్డ్ కథ కాదు, అది ప్రవహించే నదిలాంటిది. ఈ ఇతిహాసంలో ఉన్న అపారమైన వైవిధ్యమే మన ఈ అన్వేషణకు కేంద్ర బిందువు. సరే, మనం మొదటి విభాగానికి వచ్చేద్దాం. ఇక్కడ మనమేం చేస్తామంటే, ముందుగా మనకు బాగా తెలిసిన రామాయణ కథని ఒకసారి గుర్తు చేసుకుని దాని ఆధారంగా ఎన్ని రకాల వెర్షన్లు పుట్టుకొచ్చాయో చూద్దాం. ఇది మనందరికీ తెలిసిన కథ, వాల్మీకి రామాయణం అని కూడా అంటాం. రాముడు అడవులకు వెళ్లడం, రావణుడు సీతను ఎత్తుకుపోవటం, హనుమంతుడు లంకకు వెళ్లి సీత జాడ తెలుసుకోవటం, ఆ తర్వాత పెద్ద యుద్ధం జరగడం, రావణుణ్ణి చంపి సీతను తీసుకుని రావుడు తిరిగి అయోధ్యకు రావటం. ఇవి ఈ కథలోని మనకు తెలిసిన మెయిన్ పాయింట్స్. దీన్ని ప్రస్తుతానికి ఒక బేస్ లైన్గా పెట్టుకుందాం. కాని అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఏకే రామానుజన్ అనే ఒక గొప్ప పండితుడి పరిశోధన ప్రకారం రామాయణానికి దాదాపు 300కు పైగా గుర్తింపు పొందిన వర్షన్లు ఉన్నాయట. అవును, మీరు విన్నది అక్షరాల నిజం. 1 కాదు, 2 కాదు, ఏకంగా 300కు పైగా. మరి ఇన్ని కథలు ఎలా పుట్టుకొచ్చాయి? రామానుజన్ దీనికి ఒక అద్భుతమైన మాట వాడారు. అదే ఉమ్మడి భాండాగారం లేదా కామన్ పూల్. అంటే కథ చెప్పేవాళ్లు ఈ కామన్ పూల్లోకి వెళ్ళి రాముడు, సీత, హనుమంతుడు, రావణుడు లాంటి పాత్రలను, కొన్ని ముఖ్య సంఘటనలను తీసుకుని తమ తమ ప్రాంతాలకు, వాళ్ల నమ్మకాలకు తగ్గట్టుగా మార్పులు చేసి ఒక కొత్త కథను తయారుచేస్తారన్నమాట. సరే, ఇప్పుడు మన తర్వాతి విభాగానికి వెళ్దాం. ఈ ఇతిహాసం కేవలం భారతదేశానికే పరిమితం కాలేదు, ఆసియా ఖండం మొత్తం ప్రయాణించింది. అలా ప్రయాణిస్తున్నప్పుడు అది అక్కడి సంస్కృతులలో ఎలా కలిసిపోయింది, ఎలాంటి కొత్త రూపాలను సంతరించుకుందో ఇప్పుడు చూద్దాం. ఈ మార్పు ఎలా జరుగుతుందో అర్థం చేసుకోవడానికి ఇండోనేషియాలో వాడే 2 పదాలు మనకు బాగా ఉపయోగపడతాయి. అవి పోకోక్ మరియు రాంటింగ్. పోకోక్ అంటే చెట్టు మొదలు లాంటిలన్నమాట. అంటే రాముడి వనవాసం, సీతాపహరణం, యుద్ధం లాంటి మెయిన్ స్టోరీ అస్సలు మారదు. ఇక రాంటింగ్ అంటే కొమ్మలు. కథకులు ఈ మొదలుకు తమ క్రియేటివిటీతో కొత్త కొత్త ఉపకథలు, ట్విస్ట్లు జోడిస్తారు. ఫైనల్గా ఆ పాత్రలను, సంఘటనలను తమ లోకల్ కల్చర్కు సెట్ అయ్యేలా కాస్త మారుస్తారన్నమాట. ఉదాహరణకు ఇక్కడ మనం చూస్తున్నవి ఇండోనేషియాకు చెందిన వయాంగ్ గోలెక్ అనే తోలుబొమ్మలు. చూడండి, రాముడు, సీత, లక్ష్మణుడు. కాని వాళ్ల రూపం, వాళ్ల కళాత్మకత పూర్తిగా అక్కడి సంస్కృతిని ప్రతిబింబిస్తున్నాయి. రామాయణం వాళ్ల కల్చర్లో ఎంతలా కలిసిపోయిందో చెప్పడానికి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ కథ కేవలం ఒక మతానికే పరిమితం కాలేదు. ఆగ్నేయాసియా దేశాల్లో హిందువులు, బౌద్ధులు, ముస్లింలు ఇలా అందరూ ఈ కథను స్వీకరించారు. బౌద్ధులేమో రాముడిని బుద్ధుడి పూర్వజన్మగా చూస్తే, ముస్లిం కళాకారులు ఇస్లామిక్ విలువలను చెప్పడానికి ఈ కథను ఒక టూల్గా వాడుకున్నారు. భలే ఉంది కదా? ఓకే, ఇప్పుడు మనం చాలా ఆశ్చర్యకరమైన సెక్షన్కే వచ్చేశాం. రామాయణంలోని కొన్ని ముఖ్యమైన పాత్రలు వేరే వేరే వర్షన్లలో ఎంతలా మారిపోయాయో తెలిస్తే మనం నిజంగా షాక్ అవుతాం. ఇది మనల్ని నిజంగా ఆలోచింపచేస్తోంది. భారతదేశంలో మనం దేవుడిగా పూజించే బ్రహ్మచారి హనుమంతుడు ఇండోనేషియా, మలేషియాలలో ఒక రొమాంటిక్ హీరో. అక్కడి కథల్లో ఆయనకు చాలామంది సంతానం కూడా.
కొన్ని కథల్లో అయితే ఆయన సాక్షాత్తు శివుడు కొడుగ్గా కూడా కనిపిస్తాడు. చూడండి, ఒకే పాత్రకు ఎన్ని భిన్నమైన రూపాలున్నాయో. ఈ మార్పులో ఒక్క హనుమంతుడితోనే ఆగిపోలేదు. కొన్ని కథల్లో అయితే సీత సాక్షాత్తు రావణుడి కూతురే. ఈ ఒక్క పాయింట్ కథ యొక్క మొత్తం మీనింగ్నే మార్చేస్తుంది కదా. అంతేకాదు, మలేషియాలో రాముడి పాత్రను కూడా కొంచెం భిన్నంగా చూపిస్తారు. ఇక అన్నిటికంటే ఆశ్చర్యకరమైన వెర్షన్ ఏంటంటే, ఒక మలేషియన్ కథ ప్రకారం హనుమంతుడు రాముడు సీతలకే పుట్టాడట. చూసారా, కథ చెప్పేవాళ్లు ఎంత స్వేచ్ఛ తీసుకున్నారు. అయితే ఇన్ని రకాల కథలు ఉండటాన్ని అందరూ ఎప్పుడూ పాజిటివ్గా తీసుకోలేదు. ఇప్పుడు ఈ పురాతన కథ ఆధునిక కాలంలో ఒక పెద్ద సాంస్కృతిక యుద్ధరంగానికి ఎలా దారితీసిందో చూద్దాం. ఈ ఇతిహాసం చుట్టూ ఉన్న సమకాలీన వివాదాల వైపు ఇప్పుడు మనం దృష్టి సారిద్దాం. ఇక్కడ రెండు చాలా బలమైన, పూర్తి భిన్నమైన అభిప్రాయాలు ఒకదానితో ఒకటి తలపడుతున్నాయి. ఒకవైపు హిందుత్వవాదన ఏంటంటే, వాల్మీకి రామాయణమే ఒరిజినల్, అదే చరిత్ర, మిగిలినవన్నీ దైవదూషణ అని వాళ్లు నమ్ముతారు. మరోవైపు కొన్ని సంప్రదాయవాద ఇస్లామిక్ గ్రూపులు ఈ కథలోని దేవుళ్ల ఆరాధన తమ నమ్మకాలకు వ్యతిరేకం అని, కాబట్టి ఈ ప్రదర్శనలు నిషిద్ధం అని వాదిస్తున్నాయి. ఈ గొడవ కేవలం మాటలకే పరిమితం కాలేదు, నిజ జీవితంలో చాలా తీవ్రమైన పరిణామాలకు దారితీసింది. మలేషియాలో వయాంగ్ కెలంటన్ అనే ఒక అద్భుతమైన కళారూపం దాదాపుగా కనుమరుగైపోయింది. మన దేశంలో రామానుజన్ రాసిన ఒక వ్యాసాన్ని యూనివర్సిటీ సిలబస్ నుండి తీసేశారు. ఇక ఇండోనేషియాలో అయితే ప్రదర్శనలు ఇస్తున్న కళాకారులపై దాడులు చేసి వాళ్ల తోలుబొమ్మలను తగలబెట్టిన సంఘటనలు కూడా జరిగాయి. కాని ఒకవైపు ఈ వివాదాలు నడుస్తున్నా మరోవైపు భక్తి మాత్రం కొత్త కొత్త మార్గాలను వెతుక్కుంటూనే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, గూగుల్ ప్లేస్టోర్లో దొరికే ఇలాంటి యాప్స్ టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ రామాయణం ఇలాంటి డిజిటల్ రూపాల్లో కూడా ప్రజల జీవితాల్లో ఒక భాగంగా ఉంటూనే ఉంది. ఇది ఈ ఇతిహాసానికి ఉన్న మరో కోణం. ఇక మనం ముగింపు దశకు వచ్చేద్దాం. ఇంతసేపు మనం చర్చించుకున్న విషయాల నుండి మనం నేర్చుకున్న ముఖ్యమైన పాఠాలేంటి? అసలు ఈ రామాయణ గాథకు ఇంత విస్తృత ప్రాముఖ్యత ఎందుకుందో ఒక్కసారి చూద్దాం. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయమేంటంటే, రామాయణమనేది మ్యూజియంలో పెట్టిన ఒక పాత వస్తువు కాదు. అది నిరంతరం మారుతూ, కొత్త రూపాలు తీసుకుంటూ ప్రజల జీవితాల్లో సజీవంగా ప్రవహిస్తున్న ఒక కథల నది. ఈ పురాతన కథ గురించి ఈరోజు కూడా ఇంత చర్చ ఎందుకు జరుగుతోందంటే, ఏ వర్షన్ నిజం అనే ప్రశ్న కేవలం కథకు సంబంధించింది కాదు. అది మన సంస్కృతి ఏంటి, మన గుర్తింపేంటి, మన గతాన్ని ఎవరు చెప్పాలి, అధికారం ఎవరి చేతిలో ఉండాలి అనే ఒక పెద్ద పోరాటంలో భాగం. ఇది మనందరినీ ఆలోచింపజేసే ప్రశ్న. ఈ గొప్ప ఇతిహాసం యొక్క వారసత్వం కోసం ఇంత సంఘర్షణ జరుగుతున్నప్పుడు రాబోయే తరాల కోసం ఈ కథ యొక్క తర్వాటి అధ్యాయాన్ని ఎవరు రాస్తారు, ఎలా రాస్తారు? ఇది మనం ఆలోచించాల్సిన విషయం. ఈరోజు రామాయణం గురించి మరిన్ని విశేషాలు తెలుసుకున్నాం కదా. మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.